హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి ఫ్రైడేస్ వ్లాగ్ అనమాట. అంటే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ ఇది. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో నేనైతే 5:45కి అలా లేచాను అనమాట ఆ రోజు. ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసి ఇంకా హెడ్ బాత్ అది చేసేసి వచ్చి ఇంకా ఫస్ట్ వచ్చి గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ దేవుడి దగ్గర ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర అనమాట. సో ఇవన్నీ పసుపు కుంకుమతో పూజించుకున్న తర్వాత ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు వీడియో నేను స్టార్ట్ చేసేటప్పుడే చూడొచ్చు, కేతన్ కూడా ఆల్రెడీ లేచేసాడు అనమాట. పిల్లలు ఏదన్నా ఫెస్టివల్ ఉంది అని ముందు రోజు చెప్తాను కదా, రేపు కొంచెం తొందరగా లేపుతాను అంటే ఇంకా వాళ్ళనైతే నేను అసలు లేపక్కర్లేదు, ఇంకా నాతో పాటే లెగ్సేస్తారనమాట. ఇంకా అంటే కొంచెం నేను లేచిన తర్వాత ఇల్లు చూమడము అది ఏదో ఒక కొంచెం చిన్న సౌండ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా, ఇంకంతే. ఆ సౌండ్లకి వాళ్ళు కూడా లెగ్స్ కూర్చునేస్తారు. ఈవెన్ హాలిడేస్లో అయినా అంతే, ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు కూడా అనమాట. ఇలాగే జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద డేస్. నేనైతే కేతన్ ఎందుకు ఇంత మార్నింగే లేసావు, కొంతసేపు పడుకొని నేను లేపుతానంటే ఆహా లేదనమాట. ఆయన లేచి వచ్చేసి సోఫాలో కూర్చొని ఇంకా నేనేం చేస్తున్నానా అని ఇంకా అంతా చూస్తూ ఉన్నాడు. ఆశు కూడా లేచేసాడు అనమాట. ఇంకా వాళ్ళిద్దరు నన్ను జస్ట్ ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఉంటామన్నమాట. ఇంకా మార్నింగ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రస్తుతానికి మావి ఇలానే ఉన్నాయి. ఇంకా ఈ గిన్నె మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, ఇట్లా కుస్నాట్ది తీసుకున్నాను ఇది అని. సో ఫస్ట్ అయితే ఇంకా దానికి కూడా మంచిగా పసుపు ఇంకా పూసేసుకొని నేను పొంగల్ పెట్టుకుంటున్నాను అందులో. సో పోయిన శుక్రవారం వచ్చేసి ఏంటది చక్కెర పొంగల్ చేశాను అనమాట. ఇంకా అందుకని ఈ శుక్రవారం పండగ కదా అని ఇంకా బెల్ల పొంగల్ని చేస్తున్నాను. సో ఫస్ట్ రెసిపీ అయితే అది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి సెకండ్ది. దీంట్లో వచ్చేసి పులిహోర చేస్తున్నాను. చింతపండుది కాదనమాట, ఇది ఏమంటారు, నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. సో సెకండ్ ఐటమ్ అయితే అదనమాట. సో ఫాస్ట్గా బియ్యం కూడా కడిగేసి ఇంకా పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి గారెలకు అనమాట. నేను ఆల్రెడీ ముందు రోజు నానబెట్టి పెట్టాను కదా, సో మీకు లాస్ట్ బ్లాగ్లో అదైతే షేర్ చేశాను. సో మినపప్పు కూడా మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను. నాకు పండగ రోజు ఏది ఎక్కువ టైం పట్టిందంటే వడలు మిక్సీ వేయడం నాకు బాగా టైం పట్టేసింది అనమాట. మలేషియాలో అయితే నాకు గ్రైండర్ ఉండేది, సో ఫాస్ట్గా అయ్యేదనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మిక్సీ కదా, సో అందుకని చెప్పి కొంచెం టైం ఎక్కువే పట్టింది. కొత్త మిక్సీయే కానీ టైం పట్టిందనమాట. ఇంకా ఆ మూడు, ఇంకా వచ్చేసి వడపప్పు పానకం. సో నేను ఈ 5 ఐటమ్స్ అనుకున్నాను అనమాట ఈసారి ఫ్రైడే అమ్మవారి దగ్గర పెట్టడానికి. సో పానకం ఫస్ట్ రెడీ అయిపోయింది, ఈజీ కదా. మళ్ళీ ఇక్కడ ఏంటంటే బెల్లం కొట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ జాగరీ పౌడర్ కూడా దొరుకుతుంది, కానీ ఎందుకో జాగరీ పౌడర్తో పొంగల్ పెడితే అది కొంచెం బ్లాక్గా వస్తుంది. మళ్ళీ ఏంటంటే అంత టేస్ట్ ఉండట్లేదు అనమాట. అందుకని నేనైతే ప్రతిసారి ఇలా బెల్లం తెచ్చుకొని ఇది ముద్దకం ఉంటుంది కదా, దాంతో కొట్టి ఇంకా అప్పుడు పొంగల్ అయితే పెడుతున్నాను అనమాట. ఇది ముందుగానే కొట్టి పెట్టుకోవచ్చు, కానీ ఏమో తెలీదు, ముందు రోజు ఎందుకులే రేపు స్నానం చేసిన తర్వాత చేద్దాము అన్నట్టు అవి చేయట్లేదు అనమాట. సో అందుకని ఇంకా ప్రతిదీ ఫ్రమ్ స్క్రాచ్ ఇంకా మార్నింగ్ చేసుకోవడమే. సో ఇంకా అలా అలవాటు అయిపోయింది. సో పొంగల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి ఇవి ఏమంటారు, అది ఎండు కొబ్బరి జీడిపప్పులు ఉంటాయి కదా, సో అవి వేపుకుంటున్నాను అనమాట. అక్కడ వచ్చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఆ లోపు నా పులిహోర కూడా, రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో అది ఇంకొక ఇండియా నుంచి వచ్చేటప్పుడు కుక్కర్ సెట్స్ కొత్తవి తెచ్చుకున్నాను. సో ఆల్రెడీ ఒక గ్యాస్ కట్ పనిచేయట్లేదు అనమాట. ఇప్పుడైతే నేను ఆ గ్యాస్ కట్ కోసము 2-3 షాప్స్ తిరుగుతున్నాను. కానీ నాకు ఇక్కడ ఏంటంటే నాది ప్రెస్టేజ్, నా మోడల్కి సెట్ అయ్యేది లేదు. సో అది ప్రస్తుతానికి ఒక కుక్కర్తోనే మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా పొంగలి సెకండ్ ఐటమ్ అనమాట రెడీ అయింది. ఇంకా ఆల్రెడీ వడపప్పు నానబెట్టి పెట్టేశాను అనమాట. సో 1 hour లోపల అది కూడా నానిపోతుంది అని. సో నేను ఈసారి అయితే ఫిక్స్ అయిపోయాను, ఏమంటారు, అసలు హడావిడి లేకుండా స్ట్రెస్ లేకుండా ఫాస్ట్గా అవ్వాలి, పూజ 8 లోపు కంప్లీట్ చేయాలి, 9 లోపు కంప్లీట్ చేయాలి అని కాకుండా ప్రశాంతంగా వంటలు అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకోవాలి అని ఈసారి ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకనే చాలా నిదానంగా చేసుకుంటున్నాను. మధ్యలో అటు వెళ్ళొచ్చాను కదా, ఏంటంటే కేతన్ నిద్ర లేచాడని చెప్పాను.
ఇంకా వాడికి స్నానం చేయించేసాను అనమాట. సో టైం అవుతుంది కదా, 8:30 అలా అవుతుంది. ఇంకా అందుకని చెప్పి పిల్లల్ని కూడా రెడీ అవ్వమని, ఆశు అయితే తను రెడీ అయిపోతున్నాడు ఒకవైపు, ఇంకా కేతన్ని కూడా నేను వెళ్ళి స్నానం చేయించి వచ్చానమాట. మధ్యలో కొంచెం అది బ్రేక్ అనమాట, వంటల నుంచి బ్రేక్, నాకు బ్రేక్ కాదు, వంటల నుంచి బ్రేక్. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పులిహోర కూడా తాలింపు పెట్టేస్తున్నాను. సో ఇదనమాట, పులిహోర కూడా కలిపిన తర్వాత ఇంకా నేను స్టార్ట్ చేశాను వడలకి మిక్స్ చేయడము. నేనైతే అది షూట్ చేయలేదు అనుకుంటా, నేనైతే అది షూట్ చేయలేదు. సో పులిహోర రెడీ అయిపోయాక ఓకే 2 ఐటమ్స్ రెడీ అయిపోయాయి అనుకున్నా. ఎస్, ఇక్కడైతే మీరు చూడొచ్చు, అదొక చిన్న క్లిప్ తీసాను అనమాట, ఇది కలపడం అంతే. ఇంకా తర్వాత వచ్చేసి వడలు కూడా వేసేసాను. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ని అయితే ముందు రోజే చెప్పాను అనమాట తాంబూలం తీసుకోవడానికి రమ్మని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ ఒక చిన్న క్లిప్లో ఏమేమి ఐటమ్స్ రెడీ చేశాను అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బెల్లం పొంగలి, తర్వాత పులిహార, ఇంకా ఆ తర్వాత వచ్చేసి గారెలు. సో గారెలు అయితే నేను మిక్సీకి వేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. నేను ఈసారి గారెలోకి ఏంటంటే ఏమంటారు, మెదుపు వడకేస్తారు కదా, పెప్పర్, సో మిరియాలు చేశాను అనమాట. సో అందుకని బాగున్నాయి, ఈ టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి పానకము, ఇంకా వడపప్పు. సో ఈ 5 అనమాట మా ఇంట్లో నేను చేసిన ప్రసాదాలు అమ్మవారికి. సో అలాగే మీరేమి ఐటమ్స్ చేసుకున్నారు అనేది కూడా కమెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను అమ్మవారిని అలంకరించుకోవడం, పూజకంతా స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఇవి చెప్పాను కదా, ముందు రోజు ఫ్లవర్స్ తెచ్చుకున్నాము మేము ఫ్లవర్ షాప్ నుండి అని. సో మాకు ఫ్లవర్ షాప్ నుండి అన్నీ దొరుకుతాయి అన్నమాట, రకరకాల ఫ్లవర్స్. ఇంకా అలాగే జస్ట్ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట పూజ చేసుకోవడము. ఫస్ట్ దీపారాధన, ఇంకా తర్వాత పూలతో అన్నీ అలంకరించుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి క్లిప్స్ ఆశు తీస్తున్నాడు అనమాట. సో ఆశు ఇంట్లో ఉంటే ఏంటంటే నాకు ట్రైపాడ్తో పని ఉండదు, ఇంకా వాళ్ళు ఎలాగో నాతోనే ఉంటారు కాబట్టి చిన్నగా తీస్తూ ఉంటారు. ఇంకా ఆశుతో పాటు కేతన్ కూడా స్టార్ట్ చేస్తాడనమాట, నేను కూడా తీస్తాను అని. మధ్యలో ఎక్కడన్నా జర్క్స్ అలా వచ్చింది ఏంటి అంటే కేతన్ నాన్న షూట్ చేయడం అనమాట అవి. సో అది ఇక్కడ మీకు పైన ఒక ఫ్లవర్ పెట్టున్నాను కనపడుతుంది కదా, వెంకటేశ్వర స్వామికి పెట్టిన ఫ్లవర్. అది వచ్చేసి ముందు రోజు ఆశు వల్ల స్కూల్కి వెళ్ళామన్నమాట. వచ్చే దారిలో చెట్టు, యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి, పైన ఎక్కడో ఉంటాయి అనమాట ఆ పూలు. ఎప్పుడు అనుకుంటాము నడిచే దారిలో ఈ పూలు భలే ఉన్నాయని, కానీ అనుకోకుండా ఏంటంటే ఆ రోజు ఆ పువ్వు అయితే కిందే ఉందన్నమాట, మనకి జస్ట్ నా చేతి దగ్గరే ఉంది. సో చేతి దగ్గరే పువ్వు ఉంటే కొయ్యకుండా ఉండలేము కదా. సో అందుకని చెప్పి సరే రేపు పూజలో పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ ఒక్క ఫ్లవర్ వరకు కోసి తీసుకొచ్చాను. సో ఇంకా ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా నేను రెడీ అయ్యి మంచిగా ఇంకా పూజ దగ్గర బౌల్స్లోకి ప్రసాదం అంతా తీసుకొని వచ్చి ఇక్కడ అంతా పెట్టుకుంటున్నాను. సో ఇది ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో తెలియట్లేదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వెంటనే అంటే అక్కడ షాప్లో ఎప్పుడు వస్తాయి అనేది మాకు తెలుసు అనమాట. ఫ్రెష్గా ఒక 2 days వస్తాయంట. సో ఇంకా అందుకని చెప్పి మోస్ట్లీ అప్పుడే వెళ్ళి తెచ్చుకుంటున్నాము. నేనైతే ఇవి కొనడం ఇక్కడ ఇదే, ఇంతకుముందంతా గులాబీలు తెచ్చుకున్నాము, కానీ ఈ జాజులు ఉంటాయి కదా, ఈ ట్రిప్పే తెచ్చుకున్నాం అనమాట, ఫెస్టివల్ ఉంది కదా అని. ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అసలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఇంట్లో ఉన్నవి ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాను కదా ఫెస్టివల్ అని. సో ఇంకా అవన్నీ కూడా పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసి వాళ్ళు కూడా పాపం ఏం తినలేదు, మిల్క్ ఇచ్చాను అంతే. ఇంకా పూజ అయ్యాకే తింటామని ఇంకా వాళ్ళకు కూడా ఆకలి కాలేదంట, మిల్క్ తినేసి ఇంకా నాతో పాటు ఇంకా అలాగే ఉన్నారు ఏం తినకుండా. ఇంకా నేను వచ్చేసి అమ్మవారి నామాలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ నాకు తెలిసినంత వరకు నేను పూజ చేసుకున్నాను అనమాట, ప్రసాదాలన్నీ పెట్టి. ఇంకా ఆలోపు వచ్చేసి టెంకాయ కూడా తెచ్చుకుంటాం కదా, ఇంకా టెంకాయ ఇక్కడెక్కడ కొట్టడానికి లేదు, నా దగ్గర ఏమో సుత్తి అలాంటివి ఏం లేవన్నమాట. ఇంకా ఆశునాలను పంపించి కింద పార్క్లో చాలా ఏమంటారు గుండ్రాయిల్లాగా చాలా ఉన్నాయన్నమాట, ఆశునాలను పంపించి ఇంకా ఒకటి తెమ్మన్నాను. సో తను వెళ్ళి అది ఒకటి తెచ్చాడనమాట. ఇంకా అలా టెంకాయ కొట్టుకున్నాను. సో పిల్లలు ఇద్దరికి వచ్చేసి ఇక్కడ కుంకుమ లేదు మోకానని చెప్పి ఇంకా ఇద్దరికి పెట్టాను అనమాట. కేతనేమో చూస్తున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు వాడు, ఏం చేస్తున్నానా అని. సో అది ఇంకా వాళ్ళు కూడా నాతో పాటు కొంతసేపు కూర్చొని పూజ చేసుకున్నారు, దండం పెట్టుకున్నారనమాట. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసి మంచిగా దేవుడికి మొక్కుకున్నాము. సో ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అయింది. పూజ అయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట.
సో చెప్పాను, అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఏ టైం కల్లా కంప్లీట్ చేసుకోగలము మన వర్క్స్ ఇంకా పూజ అంతా అని ముందు రోజే కాల్ చేసి చెప్పుకుంటాం కదా ఈ టైంకి రండి అని. సో అలాగా వాళ్ళు కూడా నన్ను పిలిచారు. ఇంకా సో చాలా బాగా ప్రశాంతంగా, అంటే చాలా యూజువల్గా ఫెస్టివల్స్ అంటే చాలా హడావిడిగా టెన్షన్గా అలా ఉంటాం కదా. సో నేను ఈసారి అట్లా ఉండకూడదు, టెన్షన్ వద్దు, మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్రశాంతంగా చేసుకోవాలి దేవుడికి అని అయితే బాగా అనుకున్నట్లే అలాగే చేసుకున్నాం అనమాట. ఇంకా పూజ అయిన తర్వాత నేను వాయినాల్లో పెట్టాలి అని అనుకున్నటివన్నీ శనగలు వచ్చేసి బాక్స్లోకి పెట్టేశాను అనమాట. అవి గ్లాస్ బాక్సెస్ తీసుకున్నాను కదా, సో అందులో పెట్టాను. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు 1 by 1 వస్తూ ఉన్నారు. నేను మొత్తం అయితే రికార్డ్ చేయలేదనమాట, ఫస్ట్ కొంతసేపు అట్లా రికార్డ్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇంకా తర్వాత కేతన్ తీసేసుకున్నాడు అనమాట మొబైల్. సో ఇంకా ఆ తర్వాత ఏంటంటే నేను అందరికీ వాయినాలు అది ఇచ్చేసి ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్ళి తీసుకున్నాను అన్నమాట. సో ఇంకా ఆ రోజంతా ఇంకా ఇలా సరిపోయింది. ఈవినింగ్ దాకా ఇంకా అదేనమాట, 1 by 1 ఎవరో ఒకరు రావడము, మళ్ళీ కాల్ చేసి మనల్ని పిలవడము. సో ఇంకా అలా బాగా సరిపోయిందనమాట. ఇంకా డే మొత్తం ఇంకా అలాగే అనుకున్నాము. ఈవినింగ్ యాక్చువల్గా టెంపుల్కి వెళ్దాము, వెంకటేశ్వర స్వామి గుడి ఉందన్నమాట ఇక్కడ. టెంపుల్లో లలిత చదువుతున్నారు అని ఇంకా అక్కడికి వెళ్దామని అనుకున్నాము. కానీ అసలుకి ఈవినింగ్ 7:30, 8 వరకు కాండోలో తాంబూలం తీసుకోవడము అదే సరిపోయిందనమాట. ఇంకా అదైతే కుదరలేదు. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే మా ఇంట్లో పూజ, తాంబూలం ఇవ్వడం అంతా అయింది. ఇంకా జస్ట్ ఇప్పుడే కిడ్స్కి కూడా పెట్టానమాట. ఇంకా వాళ్ళైతే తింటున్నారు. సో ఇంకా నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను. సరే, ఇంకా తర్వాత కలుద్దాం మళ్ళీ. హలో, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మాకు టైం వచ్చేసి 7 o'clock ఇన్ ద ఈవినింగ్. సో ఆఫ్టర్నూన్ వరకు, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పూజ అయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వడం, అలాగే నేను అందరి దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకోవడం, ఇంక ఇదే సరిపోయిందనమాట. 2-3 వరకు కూడా ఇదే నడిచింది. ఇంకా తర్వాత చిన్నగా కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా లంచ్ కూడా ఇంకా పులిహార, పొంగళ్ళు ఇంక ఇవే ఉంటాయి కదా, సో ఇంకా అవే తిన్నామన్నమాట. మళ్ళీ నేను లంచ్ అయితే ఏది కూడా కుక్ చేయలేదు. సో అవే ఇంకా చాలా ఉన్నాయి. సో అందరూ అవి పెడుతున్నారు, నేను ఇంకా అందరికి అవన్నమాట. సో సరిపోయింది ఇంకా అలాగా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము, మళ్ళీ తాంబూలం తీసుకోవడానికి అనమాట. ఒకళ్ళు ఇట్లా ఈవినింగ్ పూజ చేసుకున్నారు, సో ఇప్పుడు రమ్మన్నారనమాట తను. సో అది పిల్లలైతే ఇంకా టీవీ చూస్తున్నారు ప్రస్తుతానికైతే. సో ఇదనమాట. మీరందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది కూడా నాకు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సరేను, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను. సో మంచిగా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా తన దగ్గర కూడా తాంబూలం తీసుకొని రిటర్న్ అయ్యామన్నమాట. సో చాలా రోజుల తర్వాత కలిసాం కదా, సో మంచిగా కబుర్లు చెప్పుకున్నాం. సో ఇది వాళ్ళ వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. పిల్లలు కూడా మంచిగా, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంటే ఇంకా వాళ్ళు కూడా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటున్నారు. ఈవినింగ్ పార్క్కి కూడా వెళ్ళారు. వాళ్ళిద్దరే వెళ్ళి ఆడుకున్నారు అనమాట. ఫుట్బాల్ అది తెచ్చుకున్నారు కదా, సో ఇంకా వాళ్ళు వెళ్ళి ఆడుతున్నారు. కొత్తగా వచ్చినా ఇక్కడికి, సో మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఈ కమ్యూనిటీకి కొత్తగానే వచ్చాం కదా, ఈవెందో ఇంకా స్కూల్ పిల్లలు, సో ఇక్కడ కమ్యూనిటీలో ఫ్రెండ్స్, సో అలా మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా. సో ఇంతేను ఇవాళకి అయితే. సో హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బై, టేక్ కేర్.